ఈడు దారి తప్పి నేను పిల్లలకి ఎలా తిరిగేస్తున్నాడు. ఏంటి మాయా, ఎవరి కోసం చూస్తున్నావు? ఈడేంట్రా పొద్దున్నుంచి కనిపించట్లేదు? ఆడు లేచేటో బయటకు వెళ్ళాడు. మరి నువ్వు వెళ్ళలేదే? ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు కలిసే వెళ్తారుగా. ఇది మరీ బాగుంది, ఆడు నన్ను పిలవలేదు, నేను వెళ్ళలేదు. సరిపోయారా ఇద్దరు. అయినా చిన్నపిల్లలు అడగడం ఏంట్రా? నేను కాదు, ఆడే ఆడపిల్లలా కలిగి నాతో మాట్లాడలేదు. పాపం బాధతో ఎటు వెళ్ళిపోయాడు అంటారా? నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోయాకు. ఆడు కడుపు మాడితే ఆడే వస్తాడు. ఆ వచ్చి బతిమలాడి ఆడు నీకు సారీ చెప్పి నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకుంటాడు. అబ్బా మాయా, పొద్దున్నుంచి కాలు ఒకటే నొప్పి కూడా వస్తుంది మాయా. వచ్చి కూర్చోకూడదు, కాళ్ళు నొప్పులు పోతాయి. ఆయన మీ మీద కూర్చుంటే కాళ్ళ నొప్పులు పోవు, కాలే పోతుంది. రజుడు పని చేసుకోరంటే డైలాగులేంట్రా కూలోడా. సారీ గురుగారు. ఎరా ప్రవీణ, ఎలా ఇచ్చాను రా? అయ్యో మాయా, నాకేం అడక్కు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాను అనుకో, తల పగలగొట్టేస్తారు. మంచిది, మరీ మంచిది. ఆయన ఎవరైనా బాధపడుతుంటే నాకు భలే ఆనందం కదా. కరెస్టే కరెస్టే. ఆపుతారా మీ అటకారం? ఆకలేస్తుంది మాయా, ఏం చేసావు? మీ మాయకేం వచ్చిరా, నట్లు బోల్ట్లు బిగించుకోవడం తప్ప. నీ అబ్బా ఆగరా, బా. ఆగు. రజుడు, ఎవరు కస్టమర్ వచ్చినట్టున్నారు, వెళ్ళి ప్రాబ్లం ఏంటి కనుక్కోపో. ఏమైందన్నా? బండి సడన్గా అయిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. నేను చూస్తా, జరగండి. ఊరుకుంటే అలా రెచ్చిపోతున్నావు? నీకు ఈ మధ్యన బాగా ఎక్కువైందిరా. నువ్వెప్పుడు చూసావు? అది బుర్రా భూత చెప్దావా? ఏం బుర్రా? మదన్ బ్రో, హాయ్. హాయ్ బ్రో, మీరు? నేను ఇమ్రాన్ బ్రో, రూపా ఫ్రెండ్ని. ఓ, ఇదేనా మీ గ్యారేజ్? రూపా చెప్తుంటే ఏమో అనుకున్నాను. బాగుంది బ్రో. రే ప్రవీణ్, కొత్త పక్కరారా పాపం. బ్రో, మీ నెంబర్ ఎంత? నంబరా? నీకేం తెలుస్తుందిలే, బొంగు నాకే తెలీదు. బ్రో, రూపా మీకు ప్రపోజ్ చేస్తా అని చెప్పింది, చేసిందా? చేసింది. నీకు చేసిందా? చేసే ఉంటుందిలే. బ్రో, నేను మాట్లాడుతుంది రూపా గురించి. నేను మాట్లాడుతుంది రూపా గురించే, సారీ దాని గురించే. బ్రో, రూపాకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు రఫ్గా? అంటే నాకు తెలిసినంతవరకు పార్క్లో ఒకడు, నేను ఒకడిని, ఇప్పుడు నువ్వు ఒకడివి. బ్రో, కొంచెం మంచిగా మాట్లాడాను బ్రో. మంచిగా మంచిగా మాట్లాడమంటారేంట్రా? నేను ఆడి గురించి మంచి చెప్తుంటే. రే నువ్వు ఆగరా. బ్రో, మేము ఈరోజు ఏం బండి రిపేర్ చేయట్లేదు, మీరు వెళ్ళండి బ్రో. రేయ్, రిపేర్ చేయకపోవడం ఏంట్రా? మీరెవరండి? మీరు వెళ్ళండి బ్రో. సరే వెళ్ళిపోతాను, కానీ ఒక విషయం అడుగుతా చెప్పండి బ్రో. ఒరే బాబు, నిన్నే వెళ్ళిపోమని చెప్తున్నాను రా. బ్రో, ఎక్కడేదో తప్పు జరిగింది, అసలు ఏం జరిగిందో చెప్పండి బ్రో, వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏంటి? దాని గురించి నీకు తెలియాలి అంతే కదా? సరే విను. అది బ్రో జరిగింది. ఆ రూపా రాహుల్ గారిని సైడ్ చేస్తుంటే చూసి నేను సైడ్ అయ్యాను, నువ్వు బుక్ అయ్యావు. తెలిసింది కదా, అర్థమైంది కదా, ఇంకెళ్ళు. తప్పు చేసావు బ్రో. రూపా గురించి తెలుసుకోకుండా నోరు జారేసావు. బ్రో, రూపా గురించి నీకు తెలియదు బ్రో, అది ఒక నీకు తెలుసా? రూపా గురించి నీకు తెలుసా? పోనీ ఆ రాహుల్ ఎవడో ఎలాంటి నా కొడుకో నీకు తెలుసా? నాకు తెలుసు. అవును బ్రో, రాహుల్ని వదిలేసింది అన్నది నిజమే, కానీ ఎందుకు వదిలేసిందో, దేనికి వదిలేసిందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఎందుకు ఇలా చేసావు రాహుల్? నేనేం చేశాను? అయినా ఈడి మాటలు నమ్మి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా మీద నమ్మకం లేదా రూపా? శ్రావ్య ఎవరు రాహుల్? శ్రావ్య నా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే, జస్ట్ ఫ్రెండే. హో,
ఈ మధ్య ఫ్రెండ్స్ని కూడా ప్రెగ్నెంట్ చేస్తున్నారా? ఓ తెలిసిపోయిందా? ఛీ, సిగ్గులేదా? తెలిసిపోయాక ఇంకా ముసుగులో గుద్దులాట్లు ఎందుకులే. నేనేదో సరదాగా తనతో రిలేషన్లో ఉన్నాను. హ, ఆ సరదా కాస్త ప్రెగ్నెన్సీ వరకు వచ్చింది. హ, అయినా ఇది చిన్న విషయమే కదా రూపా, దానికి ఎందుకు నువ్వు అంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నావు? చిన్న విషయమా? ఒక అమ్మాయి జీవితం రాహుల్, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అయినా ప్రేమ అని చెప్పి 10 మందితో తిరిగే నువ్వు ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడతావులే. హ్మ్, నా వెనకాల బ్రతిమలాడుతూ తిరుగుతుంటే పాపం మంచోడు కదా అని ప్రేమించాను చూడు, నాది తప్పు. నువ్వెలాంటోడువో తెలుసుకోకుండా ప్రేమించి మొదటి తప్పు చేశాను. ఇప్పుడు నీ గురించి అంతా తెలిసా కూడా నిన్ను ప్రేమిస్తే నేను చేసే రెండో తప్పు అదే అవుతుంది. గుడ్ బై. పద ఇమ్రాన్. రూపా ఒకసారి నేను చెప్పేది విను. నేను చాలా తప్పులు చేశాను, ఎంతో మందితో తిరిగాను, చాలా మందితో పడుకున్నాను కూడా. ఒక్క నీతో తప్ప. ఒక్క అవకాశం ఇస్తే అనవసరంగా రాహుల్ లాంటి యాదవ్ని ప్రేమించాననే బాధలో రూపా కొన్ని రోజులు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగానే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? మార్నింగ్ నా స్కూటీ ఆగిపోయినప్పుడు ఒక అబ్బాయి నాకు హెల్ప్ చేయబోయి స్కూటీ పడేశాడు. ఆ రాహుల్ గాడి మీద కోపంతో అనవసరంగా ఆ అబ్బాయిని కొట్టేశాను. మళ్ళీ కనిపిస్తే సారీ చెప్పాలి. రే, నిన్న మదన్ వాళ్ళ గ్యారేజ్కి వెళ్ళా. మదనా? అదే మొన్న ఒక పర్సన్ని కొట్టానని చెప్పా కదా, తనే. మ్మ్హ్మ్. గ్యారేజ్ ఎంత బాగుందో తెలుసా? మరి మదన్? పోరా. మదనే ఫోన్ చేస్తున్నాడు. హలో హలో ఇమ్రాన్, మదన్ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాడు. నా కోసమే వచ్చాడు. లేదు, ఇప్పుడే వెళ్ళాడు. ఇంకేంటి? మదన్కి నేను రేపు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి? అవునా? హా. ఆల్ ది బెస్ట్ రూపా. ఆ రోజు నీకు ప్రపోజ్ చేస్తా అని చెప్పినప్పుడు సరదా అనిపించింది బ్రో. ఎందుకంటే రూపా నీ వల్లే మళ్ళీ నార్మల్ అయింది. భయం కూడా వేసింది బ్రో, మళ్ళీ ఎక్కడ రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటుందేమో అని. కానీ తననే రాంగ్ అనే పర్సన్ సెలెక్ట్ చేసుకుందని ఇప్పుడే అర్థమైంది. ఆ రాహుల్ ఇప్పుడు కూడా రూపాతో ఎలా మాట్లాడతారో తెలుసా బ్రో? రూమ్లో ఎవ్వరు లేరు, ఒక్కసారి రావచ్చు కదా. రాహుల్, నీకేమైనా పిచ్చా? నాకెందుకు కాల్ చేస్తున్నావు? నువ్వు చేసిన పనికి వేరే అమ్మాయి అయితే చంపేసి ఉండేది. నేను కాబట్టి సైలెంట్గా ఉన్నా. నీకు అదే కావాలనుకుంటే బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు ప్లీజ్. రాహుల్, ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నేను నీకేం చేశా చెప్పు? నువ్వేం చెయ్యట్లేదనే నా బాధ. నేను ఎన్నిసార్లు రూమ్కి రమ్మంటున్నా, ఒక్కసారి పట్టించుకుంటున్నావా? నువ్వు మారవా? ఇంకా చెప్తుంటే అర్థం కావట్లేదా? రాహుల్, నేను ఒకరిని ఇష్టపడుతున్నా. ఒక్కరేనా? ఇప్పుడు తను వస్తాడు. నువ్వు ఇలానే మాట్లాడితే చాలా చెండాలంగా ఉంటుంది. వెళ్ళిపో. ఆ, సరే, తను వచ్చేలోపు అలా పక్కెళ్దాము. ఛీ, ఇప్పుడు చెప్పండి బ్రో, రూపా ఎక్కడ కలిసినా లేదా ఫోన్ చేసి పక్కకి వెళ్దాంరా, రూమ్కి వెళ్దాంరా అని అడుగుతున్నాడు. మరి వెళ్ళమంటావా బ్రో? నేను ఇంత చెప్పాక కూడా నేను ఇంకా వాడు మాటలే నమ్ముతాను, రూపాను అనుమానిస్తూ ఉంటాను అంటే నీ ఇష్టం బ్రో, నేను ఇంకేం చెప్పలేను. వస్తా. అల్లుడు,
చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు చెప్తున్నా సరే వినకుండా రూపకి ఎన్నో మాట్లాడినాను మాయా. ఎంతో తిట్టాను. ఒక్క మాట అడగలేదు అసలు ఏం జరిగింది అని. అడగాల్సింది కదా, అడగలేదు. అప్పటికి ఈడు చెప్పాడు రూప చాలా మంచిదిరా అని. రూప నిజంగానే మంచిది మాయా. ఎంత మంచిదో తెలుసా? నా గురించి ప్రతిదీ చెప్పుకునే తన ఫ్రెండ్కి నేను ఇన్ని మాట్లాడినా, ఎంత తిట్టినా ఒక్క మాట కూడా తన ఫ్రెండ్కి చెప్పలేదు మాయా. అంటే తన ఫ్రెండ్ దగ్గర నేను తక్కువ అవుతాననే కదా మాయ చెప్పలేదు. అందుకే కదా మాయ చెప్పుండదు. మంచిది మాయా, రూప మంచిదిరా నువ్వు చెప్పినట్టే. కానీ ఇప్పుడు రూప దగ్గరికి ఏం మొహం పెట్టుకొని వెళ్ళాలి మాయా? నువ్వు నాకు మళ్ళీ కావాలని ఎలా అడగలవు? రే ఏడవకురా. నువ్వు నా మాట వింటావు కదా, రూప దగ్గరికి వెళ్ళరా. రే రూప నిన్ను ప్రేమించిందిరా, ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? అప్పుడు నువ్వు రూప దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినవ్వలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుకో. తిడతదా? తిట్టని. కొడతదా? కొట్టని. అంతేగాని చంపేది కదా. నువ్వు వెళ్ళరా. రే నేను రానా? నేనే వెళ్తాను. రూప నన్ను ఇంతలో చేసిందా? నేను తను అర్థం చేసుకోకుండా అన్ని మాట్లాడినాను. తను నన్ను మొత్తం అర్థం చేసుకుని ఒక్క మాట కూడా అనలేదు. నా పొరపాటును తెలుసుకొని నేనే వస్తానని నమ్మింది. అదే జరిగింది. ఏంట్రా అంతా చీకటిగా ఉంది, అలా ఎట్లేసి దొప్పించుకోండి. మరి అదే ఈ కళ్ళద్దాలు తీసి దొబ్బించుకుంటే మొత్తం ఎలుతురుగానే కనిపిస్తుంది. రే 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 అటెక్కడికి రా, వాడు ఇక్కడ ఉంటే. అయినా అవి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా? అంతర్వేత్తంలో కొనేహాను 15 రూపీస్. అది తెలియక ఇన్నాళ్ళు నేను పెట్టుకొని తిరుగుతున్నానా? తెలిసిన బేకోలే. మర్యాదగా డబ్బు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, లేకపోతే చంపేస్తా. అవన్నీ వీడిని ఎందుకు అడుగుతున్నావురా? అంటే సినిమాల్లో కిడ్నాప్ చేస్తే చెప్పే డైలాగ్ ఇదే కదా. అది సినిమాల్లో వాడతారా? మరి ఇక్కడేం వాడాలి? బ్రెయిన్ వాడాలి. అది మనకు లేదు కదా. కరెస్టే. హలో మేషర్, పక్కకి తప్పుకోండి. ఎస్ యూజ్ మీ. రే ఈడెక్కడ దొరికాడరా? బండి డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంటే ఒక అమ్మాయికి టాటా చెప్తూ సండ్ ఇస్తూ కనిపించాడు. ఈ రెంచ్తో 2 మింగి తీసుకొచ్చా అన్నట్టు చెప్పడం మర్చిపోయా. అది కాదురా అమ్మాయి.
రే టీ షర్ట్ ఎవడరా కప్పింది? బుర్రగం దొబ్బిందా నీకు? అది టీషర్ట్ కాదు, మా అండర్వేర్. ఎంత ఉందేంటి? అది అంతే ఉంటుంది. అంటే మావయ్య హే, నా దగ్గర ఇంకోటి ఉంది. ఓకే, ఇది కూడా వేసుకో. బ్రో, నువ్వే కదా? నేనే. ఆహా, నువ్వే కదా అని. నేనే నేను అనుకుంటున్నా నువ్వే కదా అని. నువ్వు అనుకుంటూ నేనా? ఎవరు అనుకుంటున్నాడబ్బా? రే, కావ్య వచ్చిందిరా. కావ్యానా? ఏహే, నీ కొండను కొంచెం పక్కన పెట్టు. రే ప్రవీణు, కావ్య ఎందుకు వచ్చిందిరా? ఆ అమ్మాయి అర్థమైంది. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పి కాల్ మీద పడిపోద్దేమో. తొందరగా మాట్లాడి పంపించేయాలి. వచ్చి మాట్లాడదంటే మదన్ అది. కావ్య ప్లీజ్, నువ్వు నా కోసం మనసు మార్చుకొని వచ్చావని తెలుసు, కానీ నేను రూపతో రిలేషన్లో ఉన్నాను. ఓకే, అయినా నీకు ఇది వినడానికి కష్టంగా ఉంటుందని అర్థమవుతుంది, కానీ తప్పదు కదా, అలవాటు అయిపోద్ది. సో ప్లీజ్ కావ్య. ఏహే, నేను వచ్చింది నీకోసం కాదు. ప్రవీణ్ గారి కోసమా? ఏ చిచ్చి కాదు. చిచ్చినా బాగానే ఉంటాను కదా. మావే కోసమా? ఈ మరి ఎవరి కోసం వచ్చావు? ఇదిగో ఈడి కోసం వచ్చింది, ఈడి కోసం. ఇది ముందే చెప్పొచ్చు కదరా. ఇందాటి నుంచి అది చెప్దామనే చూస్తున్నాను, నువ్వే పచ్చిమిరపకాయ తిన్నట్టు అవేవో చేస్తున్నావు. సరే, అంటే ఇప్పుడు వీడు కొత్త క్యాండిడేటా? ఆహా కాదు, వాడే వీడు. ఏహే ఉండు. అయ్యో, జుట్టు చూడు ఎలా అయిపోయింది. అసలు అక్కడ జుట్టే లేదు కదే. అయినా నువ్వైనా చెప్పాలి కదా భయ్యా. నీకు మాత్రం ఏం గుర్తుంటుందిలే, నీకు వాడిని అమ్మాయిలు గుర్తుంటారు. బొంగు నేనొకటి. అంటే నిన్ను వదిలించుకున్న రూపా నాకు దగ్గరే, నన్ను వదిలేసిన కావ్య నీకు కనెక్ట్ అయిందా? సూపర్, అదిరిపోయింది. మీరు నిజంగానే రిలేషన్లో ఉన్నారా? కన్ఫర్మ్ కదా? పర్ఫెక్ట్ జోడి. థ్యాంక్ యూ. మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరు ఇలానే ఇగో కలకాలం కలిసి ఉంటూ సొసైటీకి దూరంగా ఉండండి, అప్పుడే మా అందరికి మంచిది. ఏంటి, వెళ్ళండి అమ్మా. బాయ్ మదన్. బాయ్ బాయ్ బ్రో. బాగున్నా భయ్యా. అంటే నీ వల్ల మంచి అమ్మాయిని అనుమానించాను భయ్యా, దానికి. ఓకే, ఆగు భయ్యా, ఇంకోసారి. అంటే ఏం లేదు, నీ వల్ల వయసులో పెద్దోడిని అన్నీ తెలిసిన మా మామని కూడా అన్నాను, దానికి. ఓహో, ఇంకెప్పుడు ఇలా చేయకు భయ్యా, జాగ్రత్త. మీ బేబీని తీసుకెళ్ళమ్మా. బాగా చెప్పేవారు అల్లుడు. కదా, థ్యాంక్స్ మాయా. రూపా
హలో రూపా ఎక్కడ చచ్చావురా నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయావు వచ్చేస్తాను రూపా మాయా రూపా అక్కడ వెయిటింగ్ ప్రవీణ్ రూపా అక్కడ వెయిటింగ్ బాయ్ నేను రేపు నా హాస్టల్ ఖాళీ చేసి మీ గ్యారేజ్కి వచ్చేస్తా. నువ్వే చేంజ్ చేస్తావే మా మావే చేసి నొప్పని తింటావా నాకు తెలీదు, నువ్వే చూసుకో. సర్లే ఏదో ఒకటి చేస్తాను. రోజు నన్ను ఇన్స్టిట్యూట్కి నువ్వే తీసుకెళ్ళాలి, నువ్వే తీసుకుని రావాలి. సరిపోయింది. ఇలా అయితే నేను ఇంకో అమ్మాయిని చూసుకోవాల్సి వస్తుంది. చూసుకుంటావా? ఆ. సరే చూసుకో వెళ్ళు. ఆగవే. చచ్చినోడు. కొట్టకే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు?